వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో పాటు హింస కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే జరిగింది. ప్రతి ఎన్నికల్లోనూ చెదురుమదురు ఘటనలు కామనే అయినా ఈసారి మాత్రం వాటి మోతాదు కాస్త పెరిగిపోయింది. ముఖ్యంగా పల్నాడు, రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో అధికార ప్రతిపక్ష శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల అధికార పార్టీ నాయకులు హద్దులు మీరితే మరికొన్ని చోట్ల విపక్ష నాయకులు దాడులకు పాల్పడ్డారు. అయితే ఇందులో ఓ రకమైన ఫ్రస్ట్రేషన్ కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఓడిపోతున్నామన్న భయంతోనే నాయకులు ఇలా చేశారన్న దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. మరోవైపు ఈసారి ఎన్నికల పర్వంలో జనసేన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏపీ ఎన్నికలు ఎలా జరిగాయి? పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి అనుకూలం? పరస్పర దాడులపై వైసీపీ కూటమి నేతల వాదన ఏంటి? ఓడిపోతామన్న ప్రశ్న ఉన్నదెవరు? జనసేన ప్రభావం ఎన్నికలపై ఎంతవరకు ఉంది? ఇవే అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఏపీలో ఓటర్లు భారీ ఎత్తున పాల్గొని ఓట్లు వేశారు. ఈసారి 81% పైనే ఉండవచ్చునని ఒక అంచనా అయితే ఉంది. మరి నిన్న పోలింగ్ సందర్భంగా అయితే వైసీపీ, టీడీపీ శ్రేణులు ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. అసలు ఈ దాడులకు కారణం ఏంటి? ఈ దాడులకు ఓడిపోతామనే భయమే ప్రధాన కారణమా? అసలు ఓడేదెవరు, గెలిచేదెవరు? ఇక దీనిపై మనతో మాట్లాడేందుకు ఉప్పల లక్ష్మణ్ గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే డాక్టర్ ఏఎస్ రావు గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి సార్. నిన్న ఏపీలో పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో అయితే హింసాత్మక ఘటనలు జరిగాయి. టీడీపీ, వైసీపీ అయితే పరస్పర దాడులు అయితే చేసుకున్న పరిస్థితి మనం చూసాం. ఈ దాడులకి ఓడిపోతాయమన్న ఫ్రస్ట్రేషనే కారణం అంటారా? అలాగే నిన్న పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఎవరికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? దీని గురించి కూడా చెప్పండి సార్. పోలింగ్ జరిగిన సరళి మనం చూసినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఓటర్స్ ఎక్కువ శాతం పాల్గొనటం వల్లనే పోలింగ్ పర్సెంటేజ్ కూడా 80% వరకు వచ్చిందని నేను భావిస్తున్నాను. అధికార పార్టీ ఏముంది, గెలిచిపోతాం మేము, మా యొక్క సంక్షేమ కార్యక్రమాలు మమ్మల్ని గెలిపిస్తాయి, మా వలన ఎవరు మేము బటన్ నొక్కామో వాళ్ళందరూ కూడా కుటుంబంతో సహా వచ్చి ఓట్లేస్తారు అని నమ్మారు. వాళ్ళతోనే గెలుస్తారా అనేటువంటిది ఉన్నప్పుడు సరే, ఆ బెనిఫిట్ పొందిన వాళ్ళు కొంతవరకు 90% వరకు ఓటేసినా కూడా గెలుపు వాళ్ళతోనే సాధ్యం కాదు. అందువలన మిగతా వాళ్ళు కూడా ఓటేయాలి. గత ఎన్నికల్లో 2019లో కూడా 79.4% అనుకుంటా, అప్పుడు కూడా పోలైంది బానే. అప్పుడు ఎందుకు అంత అయింది మరి అని అన్నప్పుడు అప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరగటం వల్లనే ఓడిపోతారేమో అని నేనైతే భావిస్తున్నాను. చాలా మంది ఓటర్లు అంటే కొంత ర్యాండమ్ గా ఇప్పుడు కొన్ని ఊళ్ళు, పట్టణాలు అక్కడక్కడ తెలిసిన వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు ఈ పెన్షన్దారులు లేకపోతే అంగన్వాడీలు లేకపోతే మహిళలకు కూడా ఇంట్లో ఏదో ఒక రూపంతో బట్టలకి డబ్బులు ఇచ్చారు కదా, వాళ్ళందరూ కూడా 100% ఓట్ అయితే వేయలేదు. కొంత శాతం వరకు ఓట్లు పడ్డాయి. ఏది అధికార పార్టీ. సరే, వాళ్ళల్లో కూడా ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే కారణం అనేకం ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క అవినీతి, తర్వాత భూ కబ్జాలు, ప్రైవేటు ఆస్తులకు సంబంధించిన కూడా లాక్కోవడాలు, బెదిరించడాలు, కరప్షన్ అయితే తారాస్థాయికి వెళ్ళిపోయింది. అవన్నీ కూడా జీర్ణించుకోలేకపోయారు. అదే మనకేదో డబ్బులు ఇచ్చారంటున్నారు, మనం బయటికి పోయి ఏం పని కావాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సింది, డబ్బులు లేనిది ఎవరు కూడా పని చేయటం లేదు అనేది వచ్చేసింది. ఇంకా వాళ్ళ కంటే ముందర అభివృద్ధి ఏం కనపడ్డం లేదు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే
రోడ్లు లేవు, ఏ మంచినీటి వసతి మెరుగుదల లేదు. తర్వాత పవరు సక్రమంగా ఉండటం లేదు, దాని యొక్క రేట్లు పెరిగిపోయి పవర్ రేట్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకున్నప్పుడు ఆ కోపం ఆవేశం ఉంటేనే క్యూలలో జనం అలా వచ్చి రాత్రి 10 గంటలైనా 12 గంటలైనా వెయిట్ చేసి ఓట్లేశారంటే వ్యతిరేకత ఉంటేనే కదా. పాల్గొంటే అవసరం లేదు. ఇప్పుడు అంటే లక్ష్మణ్ గారు ఈ ప్రెస్టేషన్తోనే దాడులు అయితే జరిగాయి అనుకోవాలా? ముఖ్యంగా మనం చూస్తే కనుక పల్నాడు, తాటిపత్రి, పెనంలూరు, చిత్తూరు, కడప అలా ప్రతి చోట కూడా విపరీతమైన దాడులే జరిగాయని చెప్పాలి ఒక రకంగా. ఇదంతా ఓడిపోతామన్న ప్రెస్టేషన్లోనే అధికార పార్టీ కానీ అలాగే విపక్షం కూడా దాడులు చేసుకున్నాయి అంటారా? అంటే విపక్షం కొన్ని చోట్ల వాళ్ళు కూడా దాడులు ప్రతి దాడులు చేశారు. దాడిని ఎదుర్కోవడానికి ప్రతి దాడి చేయక తప్పదు కొన్ని 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 పరిస్థితుల్లో, లేకపోతే అప్రయాణం తీసుకుంటారు కాబట్టి ఎదుర్కొంటారు. ఎదుర్కొన్నప్పుడు ఇరు వర్గాలకు దెబ్బలు అవుతాయి, ఇరు వర్గాలు మీద కేసులు బుక్ అవుతాయి. అవి సహజంగా జరిగే పని. ఫ్రస్ట్రేషన్ మీరు అన్నట్టు ఏంటంటే, సరే ఆ రోజు ఫ్రస్ట్రేషన్ ఉంది, పోలింగ్ రోజు అంటే అది పక్కన పెట్టు, ఇప్పుడు అయిపోయింది కదా. ఈ రోజు నుంచి మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళ ముఖాలలో కళ ఏమైనా ఉందేమో చూడండి. మీరు ఎవరితో కొంతమందికి ఫోన్లు చేసి మాట్లాడినా కూడా పూర్తి నిరుత్సాహంతో ఉన్నారు. వాళ్ళ ముఖాలే చెప్తున్నవి ఏం మనం గెలిచేటువంటి పరిస్థితులు లేవు అని. అందువల్ల ఇక్కడ ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఎందుకు ఓడిపోతున్నాము అన్నప్పుడు దొంగ ఓట్లు వేసుకోవడానికి, రీసైక్లింగ్ చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని చోట్ల జరిగింటాయి కూడా, అయ్యేమి ఎవరు ఆపలేదు. ఒక కానిస్టేబుల్ ఉంటాడు ఉంటే పోలింగ్ కేంద్రంలో, అతని దగ్గర తుపాకీ కూడా ఉండదు. ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ఏజెంట్లను బెదిరిస్తారు, లేదంటే వాళ్ళకి డబ్బులు ఇస్తారు, బయటికి పంపించేస్తారు, బట్టలు నొక్కుతారు. పోలింగ్ ఆఫీసర్లు కూడా గొడవలు పెట్టుకోలేరు, ఎందుకు వచ్చిన గొడవలని. అలా కొన్ని చోట్ల రీసైక్లింగ్ జరిగే అవకాశాలు ఉన్న చోటల్లా అట్లా అధికార పార్టీ చేసుకొని ఉంటది, ఇట్లా ఎన్డీఏ కూటమి పక్షాలు కూడా చేసుకొని ఉంటాయి. ఏం సందేహించాల్సిన అవసరం లేదు. ఎవరికి వీలుంటే వాళ్ళు చేసుకుంటారు. అది ప్రతి ఎన్నికల్లో జరుగుతున్న అంశం. ఏ ఎన్నికల్లో కూడా నిష్పక్షపాతంగా జరిగింది, ఎలక్షన్ కమిషన్ అక్రమాలు జరగకుండా ఆపింది అనేది లేదు. అది ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు మరి లక్ష్మణ్ గారు వైసీపీ అయితే చెప్తుంది, నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా మాకు అనుకూలంగానే జరిగింది, భారీగా పర్సంటేజ్ యూజ్ చేసుకోవడం ఎందుకు యూజ్ చేసుకున్నారంటే సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న భయంతోనే అధికార వైసీపీకి ఓటు వేశారు, ఆ కసితో ఓటేశారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనడానికి సంక్షేమ పథకాలు మేము ఆపేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పలేదు కదా. ఇంకా వాళ్ళు ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఎక్కువ భరోసా ఎక్కువ ఇచ్చారు. ఇంకా ఎక్కువ చూడు, ఒరే ఆయన వస్తేనే ఇస్తాడు, ఈయన ఇవ్వడేమో అని ఎందుకు అనుకుంటారు? ఈయన వచ్చినా కూడా ఇస్తానంటున్నాడు కదా. ఒక ప్రచారం చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయలేదు. గతంలో చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ దగ్గర నుంచి ఆడబిడ్డలకు ఏదో ఇస్తానని చెప్పారు, ఏమి ఇవ్వలేదనే ప్రచారంలో అయితే చేయడం జరిగింది. మరి వీటి ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చేయాలన్న భయంతోనే వైసీపీకి సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళందరూ కూడా ఓట్లేశారని వైసీపీ చెప్తుంది. వాళ్ళు ఇప్పుడు ఎవరి పార్టీ వాళ్ళు సమర్థించుకొని మాట్లాడతారు, మనకేమి దాని గురించి. కానీ అలా అంత దూరము మరి ఈ పార్టీ వస్తే ఇస్తారు, ఆ పార్టీ వస్తే ఇవ్వరు అనేది అనుకోరు. ఇప్పుడు ఈ పార్టీ మళ్ళీ అధికారం, ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇవ్వరేమో అని అనుమానం వస్తే ఎందుకు వస్తుంది? అప్పుల పాలై ఉంది రాష్ట్రం. వాళ్ళు ఏ విధంగా డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అందులో ఇంకో భయం ఉంది. బీజేపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయటం లేదు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేస్తున్నది. అంటే అప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు కదా. నమ్ముతున్నప్పుడు బీజేపీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడు కదా. సపోర్ట్ చేయనప్పుడు ఏ విధంగా ఇతను మనకు సహాయం చేయగలుగుతాడు? కేంద్రం మీద ఆధారపడి ప్రభుత్వం నడవాల్సి వస్తుంది కదా. అది కూడా ఆలోచిస్తారు కదా. చంద్రబాబు నాయుడు వస్తే పూర్తిగా సహకరిస్తుంది బీజేపీ ప్రభుత్వం, కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజధాని విషయంలో కానీ లేదా పోలవరం కానీ అన్నిట్లో కూడా హామీ ఇచ్చాడు ప్రధానమంత్రి, హామీ ఇచ్చాడు కదా, అవన్నీ పూర్తి చేస్తామని అని అట్లా కూడా నమ్ముతారు కదా. ఏది ఏమైనా
అనేక కారణాల వలన ప్రభుత్వ వ్యతిరేక ఓటు శాతం పెరిగి ఉంది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో టచ్ చేస్తే చాలు, తిట్టని వాళ్ళు లేరు. సో అవన్నీ ఓటుగా కానీ మారాయి. లక్ష్మణ్ గారు ముఖ్యంగా ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళు చాలామంది సంక్షేమ పథకాల ఫలాలు ఎక్కువ అందుకున్నారు. ముఖ్యంగా అక్కడున్న వాళ్ళు రూరల్ ఏరియాలో ఉన్న అందరూ కూడా వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారనే ఒక మాట అయితే వినిపించింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రూరల్ ఏరియాలో అంటే బెనిఫిట్ ఎవరైతే, అంటే బటన్లు నొక్కి ఎవరికైతే వాళ్ళ ఇళ్లకు డబ్బులు వచ్చాయో వాళ్ళను మనం ప్రశ్నించినప్పుడు, ఎవరైనా సపోజ్ సర్వే చేసే వాళ్ళు ప్రశ్నించారనుకో, వచ్చిన వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు వచ్చారేమో, మనం వ్యతిరేకంగా మాట్లాడితే రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ వస్తే మనకు ఆపేస్తారేమో అనేటువంటిది కూడా ఉండి ఏం చేస్తారు, అనుకూలంగా మాట్లాడతారు. అనుకూలంగా మాట్లాడితే వాళ్ళందరూ ఓట్లేశారని వీళ్ళు అనుకుంటున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, నేను ర్యాండమ్ గా కొన్ని విలేజెస్ కూడా బంధువులు చుట్టాలు ఉన్న చోట్ల కూడా మాట్లాడితే అలా ఏం జరగలేదు. మూకమ్మడిగా ఏమో వాళ్ళ అధికార పార్టీ ఓట్లు వేయలేదు. రైట్ లక్ష్మణ్ గారు, మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రావు గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? భారీ స్థాయిలో పోలింగ్ శాతం అయితే నమోదవుతుందనే అంచనాలు అయితే వస్తున్నాయి. దాదాపుగా 81 పైగానే ఉండొచ్చు అనే ఒక అంచనాలు వెలువడుతున్నాయి. ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకతకి నిదర్శనమని చెప్తూ ఉన్నారు. మరో పక్క నిన్న జరిగిన దాడులు చూస్తే కనుక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అటు వైసీపీ ఇటు టీడీపీ అనేది. చూడాలి మరి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది. మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓటింగ్ శాతం పెరగడం అంటే దానికి ముఖ్యంగా ఒకటి కారణం ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 కారణం ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉండి మనం ఓటు వేయకపోతే మళ్ళీ అదే ప్రభుత్వం వస్తుందేమో అని చెప్పేసి ఆ భయంతో, ఆ యొక్క ఇన్కాన్ఫిడెన్స్తో ఖచ్చితంగా మనం ఓటు వేయాలా, మనము వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలా, అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలా అని చెప్పేసి అదొక నెగటివిటీ తోటి. ఇంకొకటి ఏమవుతుంది, ఇప్పుడు మా కూటమికి సంబంధించినటువంటి గతంలో అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరే ఉన్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలే ఉన్నాయి. సో ఈ ఓటింగ్ శాతం అనేది అంతగా ఎక్కువ కాలేదు. అసెంబ్లీ అండ్ ఇంకా పార్లమెంట్ ఉండడం వల్ల ప్రచారం కూడా కొంచెం ఎక్కువ జరగడము, ఈ మొబిలైజేషన్ కూడా ఎక్కువ కావడం వల్ల అది ఒక కారణం చేత కూడా ఓటింగ్ శాతం పెరగవచ్చు. కానీ ఓవరాల్గా చూస్తుంటే పబ్లిక్ మైండ్ సెట్ చూస్తుంటే ఏ విధంగా ఉందంటే, వాళ్ళు పథకాలు ఎన్ని ఇచ్చినప్పటికి కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ యొక్క 3 పార్టీల కూటమిలు అనేది బలంగా తీసుకుపోవడంలో వాళ్ళు సక్సెస్ అయ్యాము. ఎందుకంటే అనింటిజం మేము కూడా డిబేట్లలో ఖచ్చితంగా రోజు దాదాపు 15 రోజుల నుంచి ఇదే డిస్కస్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి సభలో డిస్కస్ చేస్తారు. ఎందుకంటే అదొక దుర్మార్గమైనటువంటి చట్టం వాళ్ళు ఒకటి తీసుకురావాలని ఆలోచించారు. ఆ చట్టం గురించి వివరించి ప్రజలకు చెప్పడం వల్ల ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. వాళ్ళు లబ్ధి పొంది రూరల్ ఏరియాలలో గ్రామాలలో కూడా వాళ్ళు లబ్ధి పొంది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా రేపు మన వ్యక్తిగతంగా ఉన్నటువంటి భూమి కూడా అపహరించబడుతుందని చెప్పేసి వాళ్ళ కూడా అపోహ వచ్చింది. వాళ్ళకు చైతన్యం ఏ విధంగా చేశామంటే, గతంలో చూడండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే ముందు అక్కడ ఆంధ్ర ప్రాంతంలో కర్ణం వ్యవస్థ ఉండేది, ఇక్కడ పటవారి వ్యవస్థ ఉండేది. ఈ పట్వారులు కర్ణంలు ఏ విధంగా ఒక దుర్మార్గులుగా మారారు అప్పుడు గ్రామాలలో. వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు భూమికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించేవారు కాదు. ఒకవేళ వాళ్ళకి వ్యతిరేకులు అందరికీ కూడా వాళ్ళ భూములు వాళ్ళకి ఇష్టం ఉన్నోడికి దానదత్తం రాసేయాలా, వాళ్ళకి ఇష్టం ఉన్న లిటిగేషన్ క్రియేట్ చేయాలా. వాళ్ళు ఒక గ్రేట్ లిటిగెంట్గా ఉండేవాళ్ళు. వాళ్ళు చెప్పిందే వేదం అయిపోయేది. అంటే ఈ కర్ణం వచ్చినా ఈ పట్వారు వచ్చినా వాళ్ళకు ఊర్లో కానీ ఎవరు వాళ్ళు వ్యతిరేకించేది కాదు, వాళ్ళతో భయాందోళన ఉండేది, ఒక నియంత్రణలాగా వ్యవహరించేది. అన్నగారు ఎన్టీ రామారావు గారు రాజకీయ రంగం ప్రవేశం చేసిన తర్వాత చైతన్య రథ యాత్ర చేసినప్పుడు గ్రామాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగినప్పుడు వారి దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ పట్టేలు వ్యవస్థ, పట్టవారి వ్యవస్థ, ఈ కర్ణం వ్యవస్థ వల్ల అనేక మంది పేదలు ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించి ఈ యొక్క కర్ణం వ్యవస్థను, ఈ పట్టవారి వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు. ఆ తర్వాత ఈ అధికారుల చేతికి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చింది, ఎంఆర్ఓ ఆర్డీఓల చేతికి, అధికార రెవెన్యూ డిపార్ట్మెంట్ చేతికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారు వీళ్ళు, ఇక్కడ తెలంగాణలో ఏ విధంగా అయితే ధరణి ప్రవేశపెట్టి నేషనల్ హైవేలు, జాతీయ రహదారులు కూడా ఆ ధరణి కింద తీసుకొచ్చి ధరణి రైతు బంధు తీసుకున్నట్టు కథలు మనం చూసాం ఇక్కడ. అదేవిధంగా ఈ ధరణి యొక్క దరిద్రం తీసుకొచ్చి అమాయకుల భూములు ఏ విధంగా లాక్కున్నారు సంపన్నులు మనం చూసాము. దానికి మళ్ళీ ఒకటి కలెక్టర్ దగ్గర, డిప్యూటీ కలెక్టర్ దగ్గర అది ట్రిబ్యునల్ పెట్టారు, ల్యాండ్ ట్రిబ్యునల్ CCL అని ఒకటి పెట్టారు.
దానికి ఏం చేయాలా? డిప్టీ కలెక్టర్ అర్జీ పెట్టుకోవాలా, ఈ సివిల్ కోర్టుకు పోకూడదు. కానీ అక్కడ డిప్టీ కలెక్టర్ ఆర్డీఓ కోర్టులలో డబ్బులు ఇస్తేనే కానీ ఈ ఆర్డీఓ రెవెన్యూ వ్యవస్థ ఏ విధంగా ఉందో మొత్తం లంచగుండులు తయారైపోయారు. ఆర్డీఓ కానీ ఈ ఎంఆర్ఓ కానీ డబ్బులు ఇవ్వందే, డబ్బులు సమర్పించుకుంది ఫైళ్ళు కదలడం కూడా అసంభవంగా మారింది. ఒక సామాన్యుడు ఒక నిమిషం, ఒక సామాన్యుడు ఒక సెంటు భూమి కూడా లిటికేషన్ అయిపోతే దానికి ఒక అడ్వకేట్ పెట్టుకోవాలంటే 50,000 అడుగుతాడు. వాడు ఏ విధంగా తేవాలా? అంటే వీనికి స్తోమత లేక, ఆర్థిక పరిస్థితి సహకరించక వీని భూమి ఎవరు ఇప్పుడు ప్రభుత్వమే ఇప్పుడు దీనికి లిటికెంట్గా మారుతుంది. ప్రభుత్వమే దీంట్లో లిటికేషన్ క్రియేట్ చేసిన తర్వాత వీరి నిస్సహాయ పరిస్థితి ద్వారా ఆ భూములు వద్దుకోవడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? దాని గురించి మాట్లాడదాం. నిన్న జరిగిన పోలింగ్ శాతం పెరగడం ఒకటైతే అదే స్థాయిలో కూడా గొడవలు కూడా భారీగా పెరిగాయి. నిజంగా అటు వైసీపీ ఇటు టీడీపీ కూడా ఒకరినొకరు ఒక ఏరియాలో అయితే గొడ్డలతో ఒక మహిళనైతే నరికిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది ఓడిపోతామన్న ఫ్రస్ట్రేషనా లేకపోతే ఏంటి? నిన్న పుట్టపర్తిలో మన రాయలసీమ ప్రాంతాలలో తాడిపత్రిలో చూసినప్పుడు ఘటనలు ఏ విధంగా అంటే గుణకరాయి పోయి బండరాలు కొండరాళ్ళు అయిపోయినాయి. అక్కడ కార్లు ధ్వంసం చేసుకోవడం, ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసురుకోవడము యూజువల్గా ఓల్డ్ సిటీలో పాత నగరంలో హైదరాబాద్లో జరిగేది. హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ప్రశాంతంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఒక సంఘటన జరగలేదు, ప్రశాంతంగా ఎన్నికలు అయిపోయి. కానీ అక్కడ మాత్రము అది ఎక్కడ పోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అర్థం కాలే. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీకి వైసీపీ నాయకులకు అభ్యర్థులు క్లియర్గా అర్థమైంది. పబ్లిక్ యొక్క మైండ్ సెట్, పబ్లిక్ యొక్క మూడ్ వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైపోయి వీళ్ళకి ఏం చేయాలి ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో మీరు చూడండి. దాంట్లో తెనాలిలో శివకుమార్ నిన్న మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి గారు టీడీపీయే చాలా చోట్ల దాడులు చేసింది, ఇప్పుడు వాళ్ళకు ముక్కులకు దుమ్ము పోయి తుమ్మినా కానీ మా వాళ్ళని తుమ్మినా అని చెప్పేసి మా మీద అభియోగాలు వేస్తుంటారు. ఇప్పుడు చూడండి, ఒక అభ్యర్థి అక్కడ కాంటెస్ట్ చేస్తుండు, అక్కడ ఓటర్ ఎన్నికలు నిల్చుండు. ఓటర్కి ప్రాధాన్యపడతాము, మనము ఓటర్తో రిక్వెస్ట్ చేసుకుంటాము. ఓటరు మనకు ఎన్నుకొని వాళ్ళ సమస్యని చట్టసభలో వినిపించడానికి మనం ప్రతినిధిగా ఎన్నుకుంటున్నాడు. మనం ఒక విధంగా ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు సేవకులము, ఓటర్లకు సేవకులమే మనం. అలాంటి పరిస్థితిలో ఓటర్లు ఒకసారి మీ మీద వ్యతిరేకత ఉండొచ్చు, మీ పార్టీ మీద కావచ్చు, మీ మీద కావచ్చు, మీ వ్యక్తిగతంగా వ్యతిరేకించవచ్చు. ఏమైనా కామెంట్ చేసినప్పుడు కూడా ఒక చట్టం అనేది ఉంది ఇక్కడ. అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాడు, అక్కడ పోలీస్ సిబ్బంది ఉంటుంది, వాళ్ళు నువ్వు కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ విచక్షణ రహితంగా నువ్వు పోయి దాడి చేస్తే ఏమైంది? సరే, నువ్వు ఒక ఓటర్ మీద దాడి చేసావు, నువ్వు 10 కొట్టించవచ్చు, నువ్వు ఎమ్మెల్యేగా 10 దెబ్బలు ఆ ఓటర్ని కొట్టిండొచ్చు, అదేం పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయదు. కానీ అక్కడ ఏమైంది? ఆ తిరిగి ఓటరు ఒక చెంపదపై వేసిన చూడండి, అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఎంత ఓటింగ్ లాస్ అయిపోయింది ఆ రోజు. ఒక ప్రజాప్రతినిధిగా నీ నియోజకవర్గంలో తిరగలుగుతావా? ఇది ఒక అభ్యర్థికి ఉన్నటువంటి సహనం అనేది రాజకీయంలో ఉన్నప్పుడు, రాజకీయ వ్యవస్థలో మనం ఉన్నప్పుడు, ఒక నాయకుడిగా ఉన్నప్పుడు మనకు ఓర్పు, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. అంత మాత్రం పేషెన్స్ మీకు లేకపోతే, ఒక వ్యక్తిని, ఒక ఓటర్ని నువ్వు సంజాయించకపోతే, మేనేజ్ చేయకపోతే, నీ మొత్తం కాన్స్టిట్యున్సీ, మొత్తం నియోజకవర్గం ఏ విధంగా నువ్వు మెయింటైన్ చేస్తావు? అది ఇన్కాన్ఫిడెన్స్ కదా. సో ఈ ఫ్రస్ట్రేషన్ గురైపోయి వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీకి మొత్తం తెలిసిపోయింది, లూజ్ అయిందని చెప్పి. ఎందుకంటే ప్రభుత్వం అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే ఓటింగ్ శాతం ఖచ్చితంగా తగ్గుతుంది, ఎలాగ అదే వస్తుంది కదా అని చెప్పేసి చాలామంది ఓటింగ్కి వెళ్ళరు. ఓటింగ్ శాతం 80% మించిపోతుందంటే ఖచ్చితంగా ఈ అధికార పార్టీ పైన కసిగా ఉన్నారు ప్రజలు. రైట్ సార్, దీనిపైన మనతో మాట్లాడేందుకు కారుమంచి రమేష్ గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కారుమంచి రమేష్ గారు నమస్తే అండి. రైట్, లక్ష్మణ్ గారు, ముఖ్యంగా 2 పార్టీలు అయితే భారీగా పోలరైజేషన్ అయితే చేశాయి. హైదరాబాద్ లేకపోతే బెంగళూరు లాంటి సిటీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి బస్సులు కూడా వేసి మరీ తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా ఓటింగ్ పర్సంటేజ్ పెరగడానికి ఒక కారణమైందా? దాదాపుగా హైదరాబాద్ నుంచే 10 నుంచి 15 లక్షల మంది వెళ్ళారని ఒక అంచనా కూడా ఉంది. వీళ్ళంతా కూడా ఏకపక్షంగా అయితే వేసే అవకాశాలు లేకపోయినా కానీ వీళ్ళు ఖచ్చితంంగా పోలింగ్పై రాబోయే రోజుల్లో గవర్నమెంట్ మారడానికి సంబంధించి ప్రభావం చూపే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు. వాళ్ళకి అక్కడ ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. ఇక్కడ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నప్పటికి కూడా ఇక్కడ దాన్ని వదిలేసుకొని ఆంధ్రప్రదేశ్కి ఎందుకు పోయినట్టు వాళ్ళు? అక్కడ చంద్రబాబు నాయుడు గారు గెలవాలని కోరిక ఉన్న వాళ్ళే ఎక్కువ శాతం మంది ఉన్నారు. కొంతమంది రాయలసీమ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు.
వాళ్ళు కూడా వెళ్ళారు అనుకున్నప్పుడు వాళ్ళు కొంత వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఎక్కువ శాతం మంది ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉండటం, వాళ్ళందరూ కూడా మరి చూసాం కదా, బస్సులు ట్రైన్లు పట్టకం, మళ్ళీ ప్రత్యేక బస్సులు కార్లు తీసుకొని లక్షల కొద్ది మీరు అన్నట్టు 15 లక్షలు ఎక్కువ మంది వెళ్ళి ఉంటారు, ఎవరు కూడా సిటీలో లేరు. సో ఓట్లు వేసేసి వచ్చారు అంటే మరి దాని వలన కూడా ఆ పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు వెళ్ళటం వలన వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళు ఓటు వేపిస్తారు, ఊరుకోరు కదా. ఇప్పుడు కుటుంబ సభ్యులు ఎలా ఉంటారంటే ఏమో పోతే పోతాం లేకుంటే లేదులే, ఎందుకు ఈ ఎండలకు బయటికి పోవడము అని చెప్పి రెస్ట్గా ఇంట్లో ఉంటారు. లేదు ఇంట్లో కొడుకు కోడలు ఇంట్లో బంధువులు హైదరాబాద్ నుంచి వచ్చారనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కూడా రండి మీరు ఓటు వేయాల్సిందే అని పిలుచుకొని పోతారు కదా. అలా పిలుచుకొని పోవడం కూడా జరిగింది. పెద్ద ఎత్తున జనం అయితే పాల్గొన్నారు అని మనం చూసినప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చెప్పినట్టు మాకు మా యొక్క సంక్షేమ పథకాలు నచ్చి మేము ఎక్కడ ఓడిపోతాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అంత స్పందించి విపరీతంగా వచ్చి ఓట్లు మాకు వేశారు క్యూల్లో నిలబడి అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ అలా అలా ఆలోచించడానికి అసలు వాళ్ళు ఓడిపోతామని ఎప్పుడు చెప్పలేదు కదా. మేము 175 టార్గెట్, మా వైపు జనం అంతా ఉన్నారు, మాకే ఓట్లు వేస్తారు, మేము గెలిచిపోతాము అనే నమ్మకంతో వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా ఓడిపోతారని ఎవరు ఓటర్స్ ఎందుకు భావిస్తారు? ఓడిపోతాడు అని చంద్రబాబు నాయుడు ఓడిపోతాడేమో గెలవాలి అని భావించే వాళ్ళు ఉంటారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని భావించే వాళ్ళ సంఖ్య ఎందుకు ఉంటుంది? వాళ్ళే ప్రచారం చేశారు కదా. మాకు వాళ్ళు ఎన్డీఏ కూటమిగా వచ్చినా మాకు భయం లేదు, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నాం, ఒంటరిగానే పోతున్నాం, మేము గెలిచి తిడతాం అంటున్నారు కదా. అంటున్నప్పుడు జనంలోకి అది వెళ్ళిపోయింది అనుకో ఆ మెసేజ్. సరే గెలిచిపోతారు కదా అనేటువంటిది ఉంటుంది కదా, ఓడిపోతారు అనేది జరగలే. అది ఓడిపోతాడేమో, మనకు మళ్ళీ ఈయనే రావాలి ఖచ్చితంగా, మళ్ళీ వస్తేనే ఇవన్నీ సంక్షేమ పథకాలు మనకు అందుతాయి, లేదంటే అందవు అనేటువంటిది ఉంటే ఖచ్చితంగా పోతారు, ఓటు వేస్తారు, ఏం సందేహించారు. అలా వేశారని అనుకున్నప్పుడు మరి పర్సెంటేజ్ పెరిగిన దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు గత ఎన్నికల్లో ఇద్దరికి అంటే తెలుగుదేశము వైఎస్ఆర్సీపీకి తేడా 10%, 44% వస్తే వీళ్ళకు 34%, 44% అనుకుంటా. అదే సార్ మనతో పాటు కారుమంచి రమేష్ గారు వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే రాయపాటి అరుణ్ గారు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి ఇద్దరు జాయిన్ అయ్యారు. కారుమంచి రమేష్ గారు, సార్ నిన్న పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ శ్రేణుల్లో అసహనంతో దాడులు చేశారని టీడీపీ ఆరోపిస్తుంది, ఇది ఎలా చూడాలి? పోలింగ్ శాతం ఎందుకు పెరిగిందంటే అండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలనే ఏకైక ఉద్దేశంతో మహిళలు అయితే తెల్లారగట్ల నుంచి బారులు తీసుకున్నారండి. ఎందుకంటే మేము పోలింగ్ బూత్ల దగ్గర అన్నింటి దగ్గర పరిశీలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఏకైక ఉద్దేశంతో వాళ్ళు ఓటింగ్ చేయడానికి రావడం జరిగింది. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే వీళ్ళందరూ కూడా మళ్ళీ గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడనే ఫ్రస్ట్రేషన్ లో ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేయడం జరిగిందండి. ఎక్కడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగానే వైఎస్ఆర్ కార్యకర్తల మీద దాడులు చేశారు తప్ప జగన్ వాళ్ళు గెలుస్తున్నారు, వాళ్ళు గెలిచేటట్టయితే వాళ్ళు సైలెంట్ గా ఉండొచ్చు కదండి. కానీ మీరు దాడులు చేస్తుంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి తిరిగి కొట్టాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు కదా. ముఖ్యంగా నిన్న తెనాలి ఎమ్మెల్యే ఒక ఓటర్పై దాడి చేసింది చాలా హైలైట్ అయింది. ఇప్పుడు తెనాలి ఎమ్మెల్యే గారు ఎందుకు దాడి చేయవలసిన పరిస్థితి వచ్చిందండి? ఆ ఓటరు నువ్వు కమ్మ కులంలో ఎలా పుట్టావు అని చెప్పి మాట్లాడబట్టి ఆయన కొట్టడం జరిగింది. కులం ఎత్తి ఇతను మాట్లాడాడు. ఈ రోజు అది అన్ని చోట్ల కూడా చెప్పడం జరిగింది. అతను కులం పెట్టి మాట్లాడబట్టే అతను కొట్టడం జరిగింది. వెంటనే అతను రియాక్ట్ అయ్యాడు. కానీ అతను అలా కులం ఎత్తి మాట్లాడొచ్చండి?
సరే ఏదేమైనా సరే ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఏమన్నా సరే దానికి పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, మీరు కేసు పెడితే ఖచ్చితంగా వాళ్ళని అదుపులో తీసుకుంటారు కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చెప్తే వెంటనే జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది కదా. అప్పటికే 2-3 సార్లు అతను కవించడం జరిగింది, అప్పటికే పట్టించుకోలేదు శివకుమార్ గారు. ఆ తర్వాత అతను కులం ఎత్తి మాట్లాడబట్టే ఆ ఘటన జరగడం జరిగింది. కానీ అక్కడ సిచ్యువేషన్ మీడియాలో మనం చూసిన దాని ప్రకారం అయితే అన్న వెళ్తూ మీరు లైన్లో నిలబడాలి కదా, మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారు, రూల్స్ పాటించాలి కదా అన్న దానికే కొట్టారని చెప్తున్నారు. లేదండి, అది పచ్చి అబద్ధం. అన్నబొత్తం శివకుమార్ గారు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతను కులం ఎత్తి మాట్లాడబట్టే ఈ విధంగా జరిగిందని చెప్పి. ఇప్పుడు ఎన్నికల్లో కమ్మవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు కదా. కమ్మ కులం అనేది టీడీపీ పార్టీకే గంప కొత్తగా ఏమి పనిచేసే కులం ఏం కాదండి. ఎంతో మంది కమ్మవారు, ఇప్పుడు మాది గోపాలపురం నియోజకవర్గం, మా నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ కానీ నిన్న శివకుమార్ దాడి చేయడం వలన అది పోలింగ్ పై ఎఫెక్ట్ చూపించింది. ఇది వైసీపీ రౌడీ కల్చర్కి ఇది నిదర్శనం అంటూ కూడా ఓటర్లు చాలా మంది మారిపోయారని చెప్పి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. దానిపై మీరేమంటారు మరి? అది వాళ్ళు అనుకుంటున్న అభద్రతా భావం, వాళ్ళకి అసలు దాని మీద అవగాహన లేకపోతే ఒక చోట ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఓటర్లందరూ మారిపోతారండి. ఓటర్ అనే వ్యక్తి మారకపోవచ్చు, కొంతమంది అయినా మారొచ్చు కదా. ఓటర్ అనే వ్యక్తి ఫిక్స్ అయి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి అనేది. అది అన్ని సర్వేలు కూడా మొన్నటి వరకు చెప్పడం జరిగింది. ఆ గంటలో ఆ ఇన్సిడెంట్ జరిగిన గంటలోనో 2 గంటల్లోనో స్టేట్ అంతా మారిపోయి ఇలా శివకుమార్ గారు దాడి చేశారు, వైసీపీ నాయకులందరూ అలాగే దాడులు చేస్తారని చెప్పి మారిపోవడం అనేది అది అభూత కల్పన. కానీ ఏదేమైనా దాడి చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అక్కడ దాడి ముందుగా శివకుమార్ గారు చేయలేదు, మీరు అది గుర్తించాలండి. ఎందుకంటే అతను ప్రొవోక్ చేశాడు. ఎవరు? ఆ ఓటరు కులం ఎత్తి ప్రొవోక్ చేశాడు. ఇప్పుడు 2-3 సార్లు అతను ప్రొవోక్ చేస్తున్నా శివకుమార్ గారు పట్టించుకోలే, పక్కన మాట్లాడుతున్నాడు అతను పట్టించుకోలే. ఎప్పుడైతే కులం ఎత్తి మాట్లాడాడో అప్పుడు ఇచ్చేసాడు. వ్యక్తి 2-3 సార్లు, ఒక మామూలు సామాన్య వ్యక్తి 2-3 సార్లు ప్రొవోక్ చేసి తిట్టినప్పుడు అక్కడ సిబ్బందికి బయట పంపించి అరెస్ట్ చేసి పోలీస్ అబద్ధాలు చెప్తున్నారు. వీడియోలో విజువల్స్ వచ్చినాయి, ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ముందే ఆయన కొట్టారు కదా. ఏసరావు గారు ఒక్క నిమిషం. రైట్, మనతో పాటు రాయపర్తి అరుణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ మళ్ళీ మాట్లాడదాం. రమేష్ గారు మనతో పాటు రాయపర్తి అరుణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆమెతో మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. మేడం, నిన్న పోలింగ్ శాతం భారీగా పెరిగింది, అదొక కారణం అయితే చాలా చోట్ల దాడులు కూడా జరిగాయి. దీనికి సంబంధించి స్పందించండి. సార్, నిన్న ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా నమోదు అవ్వనటువంటి భారీ స్థాయిలో నిన్న పోలింగ్ నమోదైందన్నమాట వాస్తవం. ఇది ప్రజలు బాధ్యతతో కొంత వేస్తే ప్రభుత్వం ఎన్నాళ్ళు అమలు చేసినటువంటి ఒక నియంత్రణతో పోకళ్ల మీద కసితో వేశారు ఓటు. అందువల్ల ఇంత పర్సంటేజ్ పెరిగిందనే దానికి సాక్ష్యాధారాలు నిన్న మనకు చాలా కనిపించేశారు. ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కనీసం స్థానిక నాయకులు బస్సులు ఏర్పాటు చేయకపోయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛందంగా 2 బస్సులు మారి, రాష్ట్రాలు మారి, ట్రైన్లు ఎక్కి మరి వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ఓటేసి వెళ్లారని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు. ఏ ఓటరు కూడా ఎక్కడ అసౌకర్యానికి గురవుతున్నా కూడా, ఎండ ఇబ్బంది పెడుతున్నా, ఈవీఎంలు మొరాయించి లేటుగా ప్రాసెస్ జరుగుతున్నా సరే రాత్రి 11:30-12 గంటల వరకు క్యూలో నించుని ఓట్లు వేసి వెళ్లారు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత, ఈ ప్రభుత్వాన్ని ఎలాగైనా సరే ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అని చెప్పేసి ప్రతి ఓటరుకు పెంచుకున్న అవేర్నెస్ వల్ల ఇది సాధ్యమైంది నిన్న. అలాగే 11 గంటల కల్లా ఇప్పుడున్నటువంటి ఆపద్ధర్మ ప్రభుత్వానికి అర్థమైపోయింది, వైసీపీ పార్టీకి అర్థమైపోయింది, ఇంకా పోలింగ్ అనేది వాళ్ళకు అనుకూలంగా కాకుండా కూటమికి అనుకూలంగా జరుగుతుందని చెప్పేసి 11 గంటల కల్లా అర్థమైపోయి అప్పటి నుంచే స్టార్ట్ చేశారు హింసాత్మక ధోరణి అనేది. ప్రతి పోలింగ్ బూత్ లో ఎక్కడైతే కూటమికి 1 సైడ్ గా పోలవుతుంది ఓటింగ్ అంతా అని భావించారో అక్కడ ఖచ్చితంగా వైసీపీ వాళ్ళే కవ్వింపు చర్యలకు పాల్పడి ప్రతి చోట వీళ్లే మొదటగా గొడవలు రేకెత్తించారు. పల్నాడు జిల్లాలో జరిగిన ప్రతి బూత్ లో గొడవ కూడా మొదటగా వైసీపీ వాళ్ళు రేకెత్తించిన గొడవ. అది వాళ్ళ పోలీస్ స్టేషన్ లో నమోదైంది, ప్రత్యక్ష సాక్షులు చెప్పింది, మీడియా కథనాల్లో రికార్డ్ అయిన వీడియోలు, ఆడియోల ద్వారా కూడా మనం కనుక పరిశీలించినట్లయితే క్లియర్ గా వైసీపీ వాళ్ళే ఫస్ట్ గొడవకు తెగబడ్డారు, దాడులకు తెగబడ్డారు. ఆ తర్వాతే
టీడీపీ వాళ్ళు ఉరికించి వైసీపీ ఎమ్మెల్యేలు సైతం బజార్లు అంటే పరిగెత్తించి మరి తర్వాత కొట్టారు. ముందు గొడవలు తీసుకొచ్చింది మాత్రం వైసీపీ వాళ్ళు. క్లియర్ విజువల్స్ ఉన్నాయి. ఇవాళ మీరు పోలీస్ స్టేషన్స్ లో నమోదైనటువంటి కేసుల యొక్క ఎఫ్ఐఆర్ మీరు కనుక గమనించినట్లయితే ప్రతి చోట కూడా వైసీపీలో ఉన్న వ్యక్తులే ఆ గొడవకు మూల కారణంగా మొదటగా రేపెత్తినట్టుగా ప్రతి చోట రికార్డ్ చేయబడింది. అలాగే ఇప్పుడు అన్నారు సార్, అసలు మరి ఘోరంగా తెనాలి సంఘటన అనేది క్లియర్ గా మనందరికి కళ్ళకు కనిపిస్తున్న విషయం సార్. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది అంత రికార్డెడ్ పక్కాగా ఎవిడెన్స్ ఉన్న విషయంలో కూడా ఇంత క్రియేట్ చేసి అబద్ధాలు చెప్పి అతన్ని ఎవరినో ముక్కుమోహన్ తెలియని వ్యక్తిని దోషిగా చేసి మాట్లాడుతున్నారు అంటే, ఇన్నాళ్లుగా వీళ్ళు ఈ కేసుల్లో బెయిల్ గురించి, ఈ కోడికత్తి విషయంలో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించి ప్రతిపక్షాల మీద జరుగుతున్న బురద విషయంలో కానివ్వండి, వీళ్ళు ఎంత ప్రయత్నించి ఎంత సిద్ధహస్తులు అయ్యి ఉంటారో చూడండి సార్. కళ్ళే ఎదురుగా సాక్ష్యాలు కనిపిస్తున్నా సార్, అబద్ధాలు చెప్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి అంతా కూడా ఈ 5 ఏళ్లుగా ప్రజలు చూశారు కాబట్టే కసితో వచ్చి ఓటేసి కూటమి గెలుపు కారణం అయ్యారు. కానీ కూటమి వచ్చేస్తుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయన్న భయంతోనే ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వైసీపీని గెలిపించాలనే ఎక్కువ శాతం నమోదైందని వాళ్ళు అంటున్నారు సార్. కూటమి వచ్చిద్ది అనే భయంతో ఓటర్ నమోదైంది అంటే పక్క రాష్ట్రాల నుంచి ఓటర్ ఎవరు రారు సార్. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి వలస వెళ్ళిపోయారు. ఇంకా ఈ ప్రభుత్వానికి ఓటేయడానికి వలస వెళ్ళిన వ్యక్తి వచ్చి బస్సులు మారి వచ్చి ఇక్కడ ఓట్లేస్తారంటే ఎట్లా సార్ నమ్ముతారు? జీవనోపాధి ఇక్కడ దొరకాక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి పక్క రాష్ట్రాల నుంచి పరిగెత్తుకుంటూ వస్తారా? ఈ ప్రభుత్వాన్ని మేము 2 చేతులతో ఓట్లేసి గెలిపించాము అని చెప్పిన ఉద్యోగస్తులే రోడ్ల మీద పడి నిరంతరం రోడ్ల మీద ధర్నాలు చేసి నిరసనలు చేసి జైలు గోడలు రుచి చూశారు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం కోసం ఓట్లేస్తారా? మద్య నిషేధం చేస్తాము అని చెప్పేసి చెయ్యకపోతే వందలాది ప్రాణాలు కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారు. చాలా కుటుంబాలు ఇప్పటికీ బజార్ను పడ్డాయి వీళ్ళు పెంచిన రేట్ల వల్ల, అమ్ముతున్న కల్తీ మద్యం వల్ల. వాళ్ళంతా వచ్చి ఓటేస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇట్లా ఒకటి కాదండి, రాజధాని రైతులు ఒక కులాన్ని పర్టికులర్ గా రాష్ట్రంలో ఏ కులాలు లేవా ఒక్క కులమే దోషి అన్నట్లుగా ఒక కమ్మ కులాన్ని మాత్రమే వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. యాక్చువల్ గా ఇప్పుడు ఇందాక రమేష్ గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసింది కూడా కులం పేరుతో దూషించాడన్న ఉద్దేశంతోనే దాడి చేశారని చెప్తున్నారు. అక్కడ కూడా సార్ ఎస్పెషల్లీ ఒక కులాన్ని టార్గెట్ చేసిన ముఖ్యమంత్రి నేను ఎక్కడో చూడలేదు సార్. నాకు తెలిసి నా వయసులో నేను ఎక్కడో చూడలేదు. మరి పెద్దలు వాళ్ళ వయసులో ఎప్పుడైనా చూసుంటారేమో నాకైతే తెలియదు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ సమానంగా చూడవలసినటువంటి ఒక ఇంటి పెద్ద లాంటి ఒక ముఖ్యమంత్రి ఒక కులాన్ని మాత్రమే టార్గెట్ చేసి రాజకీయం చేశాడు. అది ఎస్పెషల్లీ కనిపించింది అమరావతి విషయంలో ప్రత్యేకించి కనిపించింది. కాబట్టి మరి ఆ కులం అంతా ఏకమైపోయింది. ఆ కులంలో ఒక్క ఓటు కూడా పడదు. ఇంతకుముందు పడింది. ఇప్పుడు ఈ రమేష్ అన్న లాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ స్వార్థం స్వలాభం చూసుకొని టీడీపీ గవర్నమెంట్ వస్తే మాకు ఎక్కువ రాదు, జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వస్తేనే మాకు ఎక్కువ వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి సంబంధిత పదవుల్లో లేదంటే అధికారాలు అని చెప్పేసి స్వార్థానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చేమో. కానీ మాక్సిమం 95% ఆఫ్ ఓటింగ్ అనేది 95% ఆఫ్ చౌదరి సామాజిక వర్గం క్లియర్ గా కూటమికి ఓటేసింది. ఎందుకంటే అది చేసింది వాళ్ళనందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి. అందులో మళ్ళీ టీడీపీ వాళ్ళు చేసింది కూడా ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనితనం వల్లే ఆ సామాజిక వర్గం మొత్తం ఒకే చోట పోలైంది. ఓటింగ్ అంతా ఒకే పార్టీకి కూటమికి పోలైంది. అట్లాగే రకరకాలుగా దళితుల్ని ఎన్ని హింసలు సార్, ఏ రకంగా ఆ పథకాలని తీసేశారు సార్, ఏ రకంగా మా నిధులన్నీ తినేశారు సార్. వీళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎవరు దానికి ఎంకరేజ్ చేయట్లేదు వైసీపీ పార్టీని. దళితుల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు వైసీపీ కోటేలా ఇది కన్ఫర్మ్. మరి ఈ ఓటంతా పోలైంది కూటమికే కదా. ఇదంతా ఇంతకుముందు వైసీపీ పడిన ఓటింగే కదా. ఎక్స్ట్రా పోలైన ఓటింగ్ అంతా కూడా పక్క రాష్ట్రాల నుంచి లేదంటే కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్ గా వేశారు, కూటమికే వేశారు సార్. ఫస్ట్ ఓటు కూటమికే ఫిక్స్ అయిపోయింది రాష్ట్రంలో. రమేష్ గారు, మీరు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాం అని పదే చెప్తూ ఉంటారు. అభివృద్ధి లేకపోవడం, రాజధాని లేకపోవడం, అలాగే వివిధ వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా మున్సిపల్ కార్మికుల నుంచి ఆశా వర్కర్లు, అలాగే అంగన్వాడీ టీచర్ల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి అంతా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకే ఎంత భారీ స్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుందన్న విశ్లేషణలు ఎక్కువ వెలువడుతున్నాయి. మీరేమంటారు సార్? ఇప్పుడు అభివృద్ధి లేదని మాట్లాడితే వీళ్ళందరూ చెబుతా ఉంటారు. ఇప్పుడు 10 పోర్ట్లు కడుతున్నారండి, 4 ఫిషింగ్ హార్బర్స్ కడుతున్నారు, ప్లస్ మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు. అసలు అభివృద్ధి అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే దాని డెఫినేషన్ చెప్పమనండి. అంటే రోడ్లు పోస్తేనే అభివృద్ధి వీళ్ళ దృష్టిలో? రోడ్లు పోయలేదు అనే ఏకైక విషయం చెబుతూ వీళ్ళు అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ తోటి, అంటే ఆయనకున్న
భవిష్యత్ తరాల ఆలోచన ఇవన్నీ చేస్తే రేపొద్దున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ముందు డెవలప్ అయితే మనం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఏంటో చూపించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి సముద్ర తీరం 970 కిలోమీటర్లు ఉంది. ఆ 970 కిలోమీటర్ల సముద్ర తీరంలో ఈ పోర్ట్లు కానీ హార్బర్లు కానీ డెవలప్ అయితే ఆ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ పెరిగితే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ చిత్రం మారిపోద్ది అనేది ఆయన యొక్క ఆలోచన. ఇప్పుడు అది అభివృద్ధి కాదండి. అలాగే మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో నిర్మించడం జరుగుతున్నది. అది అభివృద్ధి కాదా? ఇవన్నీ కూడా చేస్తున్నా సరే ఈ కూటమి అనేది కానీ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు లేవు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు లేవు, ఇవి కదా కావాల్సింది సార్. ఇప్పుడు 1,30,000 సచివాలయం ఉద్యోగాలు ఇచ్చారు. అది అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో 45,000 హెల్త్ డిపార్ట్మెంట్ లో 45,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఉద్యోగాలు కాదండి. అలాగే పరిశ్రమలు రాలేదని వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. 2019 నుంచి నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. 2014 నుంచి 2019 మధ్య వచ్చిన పరిశ్రమలు కానీ 2019 నుంచి 2024 మధ్య వచ్చిన పరిశ్రమలు పెట్టుబడుల విషయం మీద ఓ డిబేట్ పెట్టమని చెప్పాను నేను. కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా దాని మీద చేయడం జరగలేదు. ఒక్కసారి డిబేట్ పెడితే ఎవరి హయాంలో ఎక్కువ పరిశ్రమలు వచ్చినాయి, ఎక్కువ పెట్టుబడులు వచ్చినాయి అనేది కూడా కూలంకషంగా మనం చర్చించుకోవడం జరుగుద్ది సార్. రైట్. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా ఈ ఎన్నికలు చూస్తే కనుక ప్రధానంగా పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా ఈ ఎన్నికలు జరిగినాయి అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కూటమి ఏర్పడడానికి ప్రధాన కారణం, అలాగే ఆయన సామాజిక వర్గం ఓట్లు, ఇవన్నీ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా ఈ ఎలక్షన్స్ జరిగాయి అనుకోవచ్చా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నైతిక మద్దతు ఇచ్చి మీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి జైల్లోంచి బయటకు వచ్చి ప్రకటించి పూర్తిగా బీజేపీ అప్పటికి సన్నద్ధంగా లేదు పొత్తు పెట్టుకోవడానికి. వైఎస్ఆర్సీపీకి ఆఫర్ ఇచ్చి ఉంది. వైఎస్ఆర్సీపీ దాని ఏ విషయం తేల్చలేదు. అలాంటి వాతావరణంలో మళ్ళీ ఆయన ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ వాళ్ళని ఒప్పించి బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసే విధంగా చేసి కొంత ప్రయత్నం చేశాడు. దాంట్లో ఏం సందేహించాల్సిన అవసరం లేదు. దాని తర్వాత సీట్ల విషయంలో కూడా ఏదో మరి 40 సీట్ల వరకు తను ఆశించినప్పటికీ కూడా 21కే పరిమితమయ్యి సర్దుబాటు చేసుకొని తన పార్టీ నుంచి అంటే జనసేన నుంచి కొంతమంది అసంతృప్తితో బయటికి వెళ్ళిపోయినా కూడా పార్టీ డ్యామేజ్ అవుతుందని కూడా భావించకుండా పూర్తి సహకారం అయితే ఇచ్చాడు. అలాగే ఇప్పుడు ఆ యొక్క విశ్వాసం కూడా నిన్న ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. సరే, పవన్ కళ్యాణ్ సామాజిక వర్గంతో పాటు ఆయన అభిమానులు కూడా ఓటు తెలుగుదేశం పార్టీ కంటే జనసేన లేని చోట తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధితోనే ఓట్లు వేశారనే సమాచారం వస్తున్నది. అలాగే జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ కూడా చిత్తశుద్ధితోనే జనసేన పార్టీకి ఓట్లు వేయించింది అనేటువంటి సమాచారం కూడా వస్తున్నది. ఎక్కడక్కడ రెండు పార్టీల మధ్య కార్యకర్తల్లో కొంత గ్యాప్ మొదట వచ్చింది. ఎందుకు అంటే కొంతమంది జనసేన నుంచి బయటికి పోవడము, వైఎస్ఆర్సీపీలో చేయడం, రకరకాల ఆరోపణలు చేయటము, ఇవన్నీ కూడా గందరగోళం జరిగినా కూడా తర్వాత సర్దుబాటు చేసుకొని పోలింగ్ వారం ముందేనంగా మొత్తం సర్దుబాటు చేసుకొని సరే వాళ్ళు ఏం చెప్పుకున్నారో ఏం మాట్లాడుకున్నారో ఒకరికొకరు సమిష్టిగా పనిచేశారు. అలాగే బీజేపీ విషయంలో కూడా అలాగే జరిగింది. బీజేపీ లో కూడా గ్యాప్ ఉండింది. తర్వాత ఆ గ్యాప్ను తెలుగుదేశం చాకచక్యంగా సర్దుబాటు చేసుకుంది. బీజేపీ ఎక్కడైతే పోటీ చేసిందో అక్కడల్లా కూడా తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేసింది. బీజేపీ కార్యకర్తలు కూడా తెలుగుదేశం ఎక్కడైతే పోటీ చేస్తున్నదో అక్కడ వాళ్ళు కూడా ఏ మేరకు పనిచేయాలో ఆ మేరకు పనిచేశారు. సరే, ఓట్ల శాతం లేకపోయినా కూడా నైతిక మద్దతు అయితే అక్కడ కనపడింది. లక్ష్మణ్ గారు, ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు, అభిమానుల ఓట్లు ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 40 నుంచి 50 వేల ఓట్ల వరకు పవన్ కళ్యాణ్ ప్రభావితం చేశారు అనే ఒక వార్త వస్తుంది. అందులో నిజం ఉందంటారా? అంతా అన్ని చోట్ల ఎక్కడ ఉంది? ఇప్పుడు మొత్తం మనకు ఉమ్మడి జిల్లాలు తీసుకున్నప్పుడు
అన్ని జిల్లాలు ఎక్కడుంది వెస్ట్ ఈస్ట్ అభిమానులు ఉంటారు కదా, గోదావరిలో అభిమానులు కూడా చాలా భారీ స్థాయిలోనే ఉన్న సినిమా స్టార్ కూడా కదా ఆయన. అభిమానులు అంత శాతం ఎక్కడున్నారులేండి. ఏ రాజకీయ నాయకుడికైనా కూడా అంటే సినిమాల నుంచి వచ్చిన వాళ్ళకి అభిమానులు ఉంటారు, యూత్ ఉంటది. ఎంత పర్సెంటేజ్ ఉంటారు వాళ్ళు ఉంటే, అందువల్ల తక్కువ పర్సెంటేజ్ ఉంటది. ఈసారి కొత్త ఓటర్లు చాలా భారీ స్థాయిలోనే నమోదు చేసుకున్నారు కదా, వాళ్ళంతా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళే అవకాశం లేదంటారా? కొత్త యువత అసంతృప్తి అయితే ఉన్నింది. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ మనకి ఉద్యోగ కల్పనలు చేయలేకపోయింది అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది. తర్వాత ఈ సినిమా అట్రాక్షన్, ఇప్పుడు చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ సమర్థించితే ఎన్డీఏ కూటమికి సమర్థించినట్టే రిసీవ్ చేసుకున్నారు అందరు అన్ని చోట్ల కూడా. సో కొంత యువత మీరు అన్నట్టు ఏంటంటే యువత అట్రాక్టివ్ అయ్యి ఓట్లు వేసి ఉంటారు, కాదని చెప్పలేదు. కానీ సరే అన్నిటికీ మించి ఏంటంటే వీటన్నిటికీ అంటే మించి వ్యతిరేక శాతం ఓటుగిన ఇప్పుడు 80% మనకు చూపిస్తున్నారు. అందులో ఒక 10% పడి ఉంటే కనుక మిగతా అన్ని బ్యాలెన్స్ గా ఈక్వల్ గా ఉంటాయి. పోటాపోటీ లాస్ట్ టైం కూడా 10% డిఫరెన్స్ ఇద్దరికి, తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ. 49% వైఎస్ఆర్సీపీకి వస్తే 38.5 ఎంతో అంటే 39% తెలుగుదేశానికి వచ్చాయి. 10% తేడా. ఆ 10% మరి వ్యతిరేక ఓటులో 10% రాకపోయినా 5% వచ్చి వేసినా కూడా 10% అవుతాయి. ఆ పక్క మైనస్ అయ్యి ఈ పక్క ప్లస్ అవుతాయి. అందువలన అది బాగా పనిచేసింది. దానికి తోడు 1-2% మీరు అన్నట్టు ఈ యూత్ నుంచి కూడా యాడ్ అయింటే మాత్రము ఇంకా ఏదో వీళ్ళు 110-120 రావచ్చు అనుకుని చెప్తున్నటువంటి సంఖ్య అంటే ఎన్డీఏ కూటమి ఇంకా దానికంటే మించి కూడా వెళ్ళిపోతుందేమో చెప్పలేం. రైట్. ఏఎస్ రావు గారు, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చేరనివ్వనని కంకణ కట్టున్న పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కూటమి గెలిస్తే కింగ్ మేకర్గా మనం భావించవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా అదే అన్నారు. ఎందుకంటే గతంలో 2019 ఎలక్షన్స్లో అందరూ వేరువేరుగా పోటీ చేసినప్పుడు ఏమైందంటే ప్రభుత్వము ఈ యొక్క వ్యతిరేక ఓట్లు ఏ విధంగా చీలిపోవడమో అది చూసాం. ఆ రోజు అధికారం ఏ విధంగా కోల్పోయామంటే కొన్ని స్థానాలలో మేము 200, 300, 500 ఓట్లతో ఓడిపోయిన దగ్గర అక్కడ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి 5,000, 10,000 అలా ఓట్లు ఉండడం జరిగింది. దాంతో ఏమైందంటే ఒక కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఓట్లు చీలే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు గమనించి రేపు ఇలా జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఎదుర్కోవాలంటే రేపు మేము ఇలాగే విడివిడిగా పోటీ చేస్తే మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం ఖాయం, ఖచ్చితంగా మళ్ళీ అదే ప్రభుత్వం మళ్ళీ రావడం ఖాయం అని చెప్పి గమనించారు. వారికి అధికారం లేకున్నా, ఎందుకంటే వారికి అధికారంలో లేకున్నా ఏ పదవి లేకున్నా పార్టీని నడపడానికి, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, అది చాలా కష్టతరమైనటువంటిది, చాలా ఛాలెంజ్లతో కూడా ఉంటుంది. అలాంటిది సొంత డబ్బులు పెట్టుకొని ఏ విధమైనటువంటి అరాచకానికి కానీ ఏ విధమైన అవినీతికి పాల్పడకుండా ఏ భూకబ్జాలకు కానీ ఏ దందాలకు పాల్పడకుండా సొంత కష్టార్జితమైన డబ్బులతో పార్టీ నడిపించుకుంటూ క్లియర్గా ఇంకోటి ఏంటంటే ఈరోజు అలా ట్రాన్స్పరెన్సీగా ఉండే నాయకుడు రాజకీయాల్లో అవసరం. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఇంకా వేరే ఎవరైనా ఉన్నా కానీ నేను ఇంత పబ్లిసిటీ చేస్తున్నా, నాకు 50 సీట్లు కావాలా, నాకు 70 సీట్లు కావాలా అని చెప్పి పోరాడారు. అంటే ఈ యొక్క వివాదం తీసుకొచ్చి ఇరు పార్టీల మధ్యలో వైరం క్రియేట్ చేయాలని వైఎస్ఆర్సీపీ అనునిత్యం లక్ష ప్రయత్నాలు చేసినప్పుడు కూడా విఫలం చెందారు. హరిరామయ్య జోగయ్య ముద్రగడ ప్రథమ రామాయణంలోని మధ్యలో పంపించి రోజు లేఖ సంధించడము, అనేకమైనటువంటి విభేదాలు సృష్టించడానికి ప్రయత్నించారు. అవన్నీ చేద్దామని పవన్ కళ్యాణ్ గారిని మిస్గైడ్ చేద్దామని ఆలోచించారు. కాపు వర్గాలు ఏం చీలికి రాదు. కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంది. ఎందుకంటే ఈ ముద్రగడ కానివ్వండి, పద్మనాభం కానీ వాళ్ళు గెలిచే ముఖాలు కావు, వాళ్ళు గెలిచే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇంత కాపు నాయకుడు, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఏ విధమైనటువంటి పదవి లేకున్నా అనునిత్యం ప్రజా సమస్యలపై స్పందిస్తూ ప్రజల కొరకు పోరాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు.
ముఖ్యంగా ఆ యొక్క కాపు సామాజిక వర్గం గమనించి ఇప్పుడు కూడా ఇంత జరిగాక కూడా ఇంత సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మన సామాజిక వర్గంకి చెందినటువంటి నాయకుడు, ఒక ముఖ్యమైనటువంటి ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడైనటువంటి పవన్ కళ్యాణ్ని ఈరోజు గెలిపించకపోతే ఇక వాళ్ళకు తర్వాత భవిష్యత్తులో కూడా చాలా చెడు పరిస్థితి, గట్టు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళు గమనించారు. రేపు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలవకపోతే ఈ కాపు సామాజిక వర్గాన్ని ఎవరు నమ్మరని చెప్పేసి ఒక భావన వాళ్ళు వచ్చింది. ఇప్పుడు కాపు సామాజిక వర్గం అంతా కూడా ఏకతాటిపై వచ్చి పవన్ కళ్యాణ్ గారి విజయానికి వేరే నియోజకవర్గాల నుంచి కూడా వచ్చి పిఠాపురంలో పనిచేసిన దాఖలను మేము చూసాం. ఎందుకంటే ఈ తెలంగాణ నుంచి కూడా కొంతమందిని ప్రతి నియోజకవర్గంలో సీక్రెట్గా ఒక విశ్లేషణకు పంపించారు అబ్జర్వర్గా. మేము చాలా కాన్స్టిట్యూన్సీలో మేము సీక్రెట్ తిరిగాము, మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నాయకుడు, అదే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చేసే యొక్క కుట్రని బహిరంగ సభల్ని చెంపపెట్టులాగా వాళ్ళకు చేశారు. నాకు ఎవడు సూచన సలహాలు అవసరం లేదు, నా శక్తి ఏందో నాకు తెలుసని ఏమాత్రం సంకోచించకుండా నా శక్తి నాకు తెలుసు, 20 సీట్లు నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా. అలాంటి నాయకుడు ఈరోజు రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే మన ఉన్నటువంటి శక్తి మేరకు నేను పోటీ చేస్తానని చెప్పాడు అంటే అది రియల్లీ హ్యాట్స్ అప్ టు హిమ్. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఈ యొక్క అక్రమ అరెస్టు ద్వారా నిర్బంధం ఉన్నప్పుడు వారు తెలుగుదేశం పార్టీకి చూపించినటువంటి సానుకూలత, తెలుగుదేశం పార్టీ కూడా అదేవిధంగా వారిని అదేవిధంగా గౌరవిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటికి రాగానే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా ప్రశ్నించారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి నా జీవితం ఉన్న రోజులు నేను రుణపడి ఉంటానని చెప్పారు. అదేవిధంగా ఈ కూటమి కలిసి ఈ యొక్క ప్రజల సంక్షేమము, ప్రజల యొక్క రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ముందుకెళ్ళింది. మన యొక్క సిద్ధాంతాలు, మన యొక్క ఈగోలన్నీ పక్కకు పెట్టి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి దశలో నడిపించాలనే ఏకైక ఆలోచనతోటే ముందుకెళ్లారు. ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి ఎన్ని విధాలా మేము ప్రయత్నించినా, అధికార పార్టీ ప్రయత్నించినా చీలడానికి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా మేము ఖచ్చితంగా ప్రజలు చైతన్యపరిచాము. ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి గతంలో మేనిఫెస్టోను బైబిల్గా భావించి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో మేము ఇది ప్రజలు తీసుకెళ్లడంలో మ్యాక్సిమం సక్సెస్ అయినామని భావిస్తున్నాం. రైట్. రమేష్ గారు, ముఖ్యంగా ఈసారి పవన్ కళ్యాణ్ సగ ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా తగిలింది, రాబోయే రోజుల్లో కూటమే వస్తుందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి దానికి మీరే ఉంటారు? అసలు పవన్ కళ్యాణ్ గారి సెగ అనేది ఉంటేనే కదండి తగలడానికి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఆయన పార్టీ పెట్టి పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశాడు. అప్పుడు గెలిచారు కదా. తర్వాత 2014లో గెలిచారు కదా, సపోర్ట్ చేశాడు పార్టీ పెట్టి పోటీ చేయకుండా. 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, ఆయన చెప్పిన సిద్ధాంతమే కదా ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు నేను చీలనని. 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చితే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కారు అని ఒక కుటిల రాజకీయాన్ని అక్కడ ప్రదర్శించి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఆ రోజున విడిగా పోటీ చేశాడు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మళ్ళీ బీజేపీ వంక పెట్టుకుని తీసుకుని వెళ్ళి ఈయన పార్టీని అక్కడ అమ్మేశాడు. అందుకే 2014 మళ్ళీ రిపీట్ అంటున్నారు. మరి ఆ ఛాన్స్ లేదంటారా? ఖచ్చితంగా జరగదండి ఈసారి. ఎందుకంటే ఆ రోజున ఉన్న పరిస్థితులు వేరండి. ఈ రాష్ట్రం విడిపోయి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ రోజున కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, బీజేపీ ఉపయోగించుకుంది. కానీ మీరు ఒక్క విషయానికి సూటిగా సమాధానం చెప్పనండి జనసేన నాయకులు. ఒక వ్యక్తి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ నిర్మాణం అనేది గ్రామ స్థాయి నుంచి చేయకుండా పార్టీని అలా గాల్లో ఎందుకు పెట్టించారండి వీళ్ళు? ఆ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆయన మీటింగ్ లో చెప్పడం జరిగింది. మనకి పార్టీ స్ట్రక్చర్ లేదు, ఇది లేదు, అది లేదు, మనకు బలం లేదని చెప్పి. బలం లేదు కాబట్టి నేను ఎన్ని సీట్లకు పోటీ చేయడానికి ఒప్పుకున్నానని చెప్పి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదన్నా నిజంగా పవన్ కళ్యాణ్ గారు స్ట్రాంగ్ గా ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి గెలవాలి, నేను ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక ఆయనకి ఉండుంటే ఖచ్చితంగా పార్టీని ఇక్కడ నిర్మాణం చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఆ విధంగానే పోరాడేవాళ్ళు. అంటే పవన్ కళ్యాణ్ పదే పదే చెప్తుంటారు, ముఖ్యంగా రాజకీయాల్లో డబ్బు, మద్యం లాంటివి లేకుండా రాజకీయాలు చేయాలని ఆలోచిస్తున్నాను, అందుకనే కొంత వెనకబడ్డానేమో అని ఒక విశ్లేషణ కూడా ఉంది కదా. ఆయన డబ్బు సందర్భాలు లేవు.
ఈసారి ఇంతకుముందు భీమవరంలో లాగా ఉండను, ఉమ్, ఇప్పుడు మాత్రం మీరు అందరూ కూడా డబ్బులు పంచిపెట్టండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది కదా. ఉమ్, మరి ఆయన మారారు కదండి. ఉమ్. పిఠాపురంలో ఇప్పుడు ఆయన కానీ పోటీ ఈసారి చేస్తున్నారు. పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నారంటే అది నిజమేనా? వంగ గీత గారు అక్కడ 15,000 నుంచి 20,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుస్తున్నారండి. ఉమ్, ఒక్క ఆయన తన కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఓటు వేస్తే చాలు అని ఆయన అనుకుంటున్నారు. కానీ కానీ కాపు సామాజిక వర్గం వ్యక్తిని కాపులందరూ అరుణ్ గారు, నిలబెట్టాలని మీరు చూస్తే కనుక నవ్వకండి, పవన్ కళ్యాణ్కి ఆ మీరు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది చూడాలి కదా. కదా. ఆయన సీఎం ఇదే విధంగా రాబోయే రోజుల్లో వస్తుంది. సీఎం అవుతాడనే ఒక అంచనా కాపు సామాజిక వర్గంలో ఉంది కదా. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎప్పుడు ఆయన జీవితంలో సీఎం అవడండి, ఉమ్, ఆయన జీవితంలో సీఎం అవడు. రైట్ రైట్ అరుణ్ గారు మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఈసారి భారీ స్థాయిలో గెలవబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగైనా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలని మొత్తం క్యాడర్ అంతా తీసుకెళ్లి వైసీపీ అక్కడ పెట్టింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గెలవరు అనే ఒక విశ్లేషణ వైసీపీ నాయకులు చెప్తున్నారు. సార్ పాపం వీళ్ళ ఇంకా పిచ్చి అదే అంటారు దింపుడు కల్లా ఆశలు కాకపోతే ఆల్రెడీ వీళ్ళ నాయకుడికి అర్థమైపోయి ఆఖరి రాగం ఎలక్షన్ కు ముందే పాడేశాడు. రెండవ రాగం ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ పాడుతున్నాడు. 14,000 కోట్ల రూపాయలు వివిధ 6 రకాలైనటువంటి సంక్షేమ పథకాలకు ప్రజల అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన డబ్బులు అతను నిన్న జరిగిన పోలింగ్ సరళి తెలిసిన తర్వాత అతను మళ్ళీ అధికారంలోకి రాను అని ఫిక్స్ అయిపోయి ఇవాళ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి తోటి సిఎస్ అలాగే ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులైనటువంటి రావత్ సత్యనారాయణ కలిసి కూర్చొని ఆ 14,000 కోట్ల రూపాయలని ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సన్నిహితులు కాంట్రాక్టులు నిర్వహించారు ఈ స్టేట్ లో, అందరు కాంట్రాక్టులు కూడా కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు, అంటే ప్రభుత్వం మారితే నెక్స్ట్ ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వదేమో జాప్యం చేసిద్దేమో అని చెప్పేసి భయాందోళనకు లోనయ్యి ఎలాగో అధికారం దిగిపోబోతున్నానని చెప్పేసి ఫిక్స్ అయిపోయి అతను ఆ 14,000 కోట్ల రూపాయలు అతని సన్నిహితులైనటువంటి కాంట్రాక్టులకి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఇప్పుడు ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ఏ విధంగా ఆపాలి, ప్రజలకు వెళ్ళేలాగా ఎలాగ చేయాలనే సందిగ్ధంలో ప్రజలు అలాగే సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. వీళ్ళ నాయకుడికి క్లారిటీ ఉంది అధికారంలోకి మళ్ళీ రావట్లేదు అని, కానీ వీళ్ళకి మాత్రం ఆ క్లారిటీ లేదు. ఫస్ట్. రెండోది పిఠాపురం విషయానికి వస్తే సార్, వంగా గీత గారిని నిలబెట్టి ఏదో ఆడపిల్లని నించోబెడితే సెంటిమెంట్ గా ఏడుపిచ్చి 4 ఏడుపు రాగాలు అందుకుంటూ గెలిపించేయచ్చు అని చెప్పేసి అపోహపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే పులివెందుల్లో చివరి మీటింగ్ పెట్టలేదు, కుప్పంలో చివరి మీటింగ్ పెట్టలేదు, మంగళగిరిలో చివరి మీటింగ్ పెట్టలేదు, రాజమండ్రిలో చివరి మీటింగ్ పెట్టలేదు, కేవలం పిఠాపురాన్ని మాత్రమే లాస్ట్ మీటింగ్ గా ఎంచుకున్నాడు. పైగా ఆవిడ ఎప్పుడూ లేనిది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని వివిధ రకాలుగా బూతులు తిడుతూ ఉంటే నవ్వుతూ ఎంజాయ్ చేసినటువంటి గీతా గారు ఆవిడని ఎవరు ఏమి అనకుండానే ప్రచార రథం ఎక్కేసి గుక్కబెట్టి ఏడుస్తుంటే ఆ ఏడుపులు జనాలు చూడాలని చెప్పేసి అటు కాదు ఇటు తిరిగి ఇటు కూడా తిరిగి చూసి ఏడు అని చెప్పేసి జనం ముందే డైరెక్షన్స్ ఇచ్చి ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి. గెలిచే ఒక అవకాశం కనుక వాళ్ళకి కనిపించుంటే అట్లాంటి పరిస్థితులన్నీ ఏవి జరిగి ఉండేవి కాదు. ఇవన్నీ అట్లా పెడితే నిన్న ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా సరే వీళ్ళ పిఠాపురంలో నాయకులు ఏం చేశారంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానివ్వండి, ఎవరైతే వీళ్ళ ఎలక్షన్ మేనేజ్మెంట్ కి కొంతమందిని బాధ్యతలు అప్పగించారో వాళ్ళంతా ఏం చేశారంటే ఎలాగో గెలవరు అని తెలుసుకొని ముందుగానే ఆవిడ పంచమిచ్చిన డబ్బులు కూడా కొన్ని ఏరియాల్లో పంచకుండా వాళ్లే తీసేసుకుని ఎస్కేప్ అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని చోట్ల సంఘటనలు జరిగాయి. కాబట్టి నిన్న పిఠాపురంలో వంగ గీత గారు ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళి అడిగినా సరే ఓటర్లే డైరెక్ట్ గా ఆవిడ మొహాన్ని అడిగేసి ఆవిడ నమస్కారం పెడుతుంటే తిరిగి ప్రతి నమస్కారం పెట్టడానికి కూడా ఆవిడ మొహం చూడడానికి కూడా ఇబ్బంది పడి ఓటర్లు నిన్న అక్కడ ఓట్లేసిన సందర్భాలు. ఒకళ్ళైతే ఏకంగా ఆవిడనే పోయి గ్లాస్ కు ఓటేసి వెళ్ళు అని చెప్పేసి సలహా ఇచ్చిన సిచ్యువేషన్, ఆవిడే బయటకు వచ్చి ఆవిడ బాధని వెళ్ళగొక్కుంది, నన్ను కూడా గ్లాస్ కు ఓటేయమంటున్నారు అని. ఇట్లాంటి సంఘటనలన్నీ నిన్న పిఠాపురంలో మనం చూసాం. డిపాజిట్లు కూడా రాకుండా వంగా గీత గారు ఓటమి పాలైనా సరే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు ఇంకా ఏదో మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించుకుంటూ ఇంకా పిచ్చిలో ఉన్నారు. వాళ్ళ నాయకుడు ఆల్రెడీ రియలైజ్ అయ్యాడు కాబట్టి తట్టబుట్ట సర్దుకుని జాగ్రత్త పడుతున్నాడు. వీళ్ళు కూడా జాగ్రత్త పడాలని చెప్పేసి నేనైతే వీళ్ళకి సలహా ఇస్తున్నాను, అంతమించి ఇంకేమీ లేదు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సెంట్రిక్ గా ఎన్నికలు జరగడం చూస్తే కనుక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధికారం దిశగా వెళ్లే అవకాశం ఉందంటారా? ఈ ఎన్నికలు దానికి ఉపయోగపడతాయి అనుకోవాలా? 100% సార్. మా అధ్యక్షులు వారు ఏదైతే లాంగ్ రన్ పాలిటిక్స్ లో మెట్టు ఎక్కుతూనే స్థిరంగా ఒక ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోగలం, ఒక్కసారిగా ఎగరాలని చూస్తే కింది పడతాం తప్ప జారి అధికారం దక్కించుకోలేమని చెప్పేసి ఆయన ఎప్పుడు బాహాటంగానే చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మొదటగా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని
అసెంబ్లీలో అడుగు పెట్టాలి, మనం పరిపాలన ఎలా చేస్తాము, ఏ విధంగా ప్రభుత్వాన్ని నడపగలము, ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వంతో ఏ విధంగా మనం పని చేయించగలము, ప్రజల అవసరాలు ఏంటివి, వాటి మేరకు మనం ఎలా ముందుకెళ్ళాలి, ఇలా ఎన్నో అంశాలలో ముందు ప్రజల్లో మన నమ్మకం సంపాదించుకోవాలి అధికారం చేపట్టిన తర్వాత. ఆ తర్వాతే మనం అధికారం సీఎం పదవి చేపట్టే విధంగా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి క్లియర్ గా మాకు చెప్పుకున్నారు. ఆయన సీక్రెట్ గా చెప్పలేదు, ఏదైనా బహిరంగంగా చెప్పేస్తారు పవన్ కళ్యాణ్ గారు. రైట్, థ్యాంక్ యూ అరుణ్ గారు, అలాగే కారుమంచి రమేష్ గారు, ఏఎస్ రావు గారు, ఉపల్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.